నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుండి ఘనంగా శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు తిరునాళ్ల మహోత్సవాలు నేటి నుండి డిసెంబర్ 19వ తేదీ వరకు గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వి హరి సూర్యప్రకాష్ తెలియజేశారు. ఈ తిరునాళ్ల మహోత్సవాలు ఈరోజు ఉదయం 8:30 ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ దంపతులచే వైదిక స్మార్త అగమ ఆచారం ప్రకారంగా కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, పంచగవ్య ప్రార్థన, ఋత్విక్ వర్ణ మండపారాధన, మహాలింగార్చన, సూర్య నమస్కారములు, మహాన్యాస పఠనం, అమ్మవారికి ఏకాదశి రుద్రాభిషేకం మరియు మహానివేదన, నీరజన మంత్ర పుష్పములు నిర్వహించారు. 16 డిసెంబర్ 2024 సోమవారం ఉదయం 10 గంటలకు గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు నిడదవోలు గ్రామ దేవత నాంగలమ్మ అమ్మవారి దేవస్థానములచే చీర సారే సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 17 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం 10 గంటలకు నిడదవోలు ఆర్యవైశ్య సంఘంచే చీర సారే సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. 18 డిసెంబర్ 2024 బుధవారం ఉదయం 10 గంటలకు అఖిల భారత తెలుగు సేన ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు లయన్ జి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుండి 101 మంది మహిళలతో చీర సారే కలశములు, బోనాలతో అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తారు. తిరునాళ్లలో ఆఖరి రోజు అయిన 19 డిసెంబర్ 2024 గురువారం సాయంత్రం 6 గంటల నుండి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పచలపూడి గ్రామస్తులు ముమ్మిడివరపు బాలకోటయ్య మరియు బ్రదర్స్ వారిచే సన్నాయి మేళం తాళాలు, గరగ నృత్యాలు, శ్రీ నృత్యప్రియ డ్యాన్స్ అకాడమీ కండవల్లి వారిచే కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన, శ్రీ ధానేశ్వర ఈవెంట్స్ పిప్పర వారిచే కేరళ చందామేళం, రాంగోడు మణికంఠ ఈవెంట్స్ రావిమెట్ల వారిచే కాళికా డ్యాన్స్, మహిళా కోలాటాలు, మిరుమిట్లు గొలిపే బాణసంచా నిర్వహించనున్నారు. ఈ తిరునాళ్ల మహోత్సవాలు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషరావులు వీచేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు భక్తులు 50 మంది వీచేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని ఆలయ ఫ్యామిలీ ఫౌండర్ నెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు సహాయక కమిషనర్ వి హరి సూర్యప్రకాష్ తెలియజేశారు. ఒకరోజు 20 మందికి అన్నదానం జరిగించుటకు దానిపై యోగాకు మసరించిన ఇది చేస్తున్నారండి.
మార్గశిర పౌర్ణమి నుండి ఈ రోజు నుండి మొదలుపెట్టి 5 రోజులు అమ్మవారికి తిరునాళ్ళ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరపడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాం. ఈ 5 రోజులు వివిధ దేవాలయాల నుంచి పౌర్ణమి అమ్మవారికి చీర సారె అలాగే బోనాలు ఈ రకంగా 5 రోజులు కూడా వివిధ దేవాలయం నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆఖరి రోజునటువంటి 19వ తారీఖు లక్ష్మీవారం నాడు గరగోత్సవం అత్యంత వైభవంగా ఈ ప్రాంగణంలో జరుగుతుంది. దాంతో పాటుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడానికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ తిరునాళ్ళ మహోత్సవాలకి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాం. మార్గశిర పౌర్ణమి మన నిడదవోలు తిమ్మరాజపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసిద్ధమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైంది. వంశ పారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ దేవునిపల్లి రవిశంకర్ గారి ఇంటి వద్ద నుండి అమ్మవారికి సారె తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము మహాన్యాసంతో కూడినటువంటి పూజ కార్యక్రమం తదుపరి అనంతరము అమ్మవారికి అభిషేకము, మధ్యాహ్నము చండీ హోమము, కుంకుమార్చన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. 15వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ఈ తిరునాళ్ళ మహోత్సవాల్లో ప్రతిరోజు కూడా మధ్య నుండి అలాగే నంగాళమ్మ నిడదవోలు గ్రామ దేవత నంగాళమ్మ దేవత నుండి నిడదవోలు పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మాతా సభ్యుల చేత సారే పట్టుకు రావడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి నుండి ఆదిలక్ష్మి అనే లైన్ అడ్వకేట్ గారు 101 మంది మహిళలతోటి రాజమండ్రి నుండి అమ్మవారికి సారి తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ తిరునాళ్ళను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ గారి యొక్క సూచనల మేరకు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయం అలాగే అన్నదానం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన నిడదవోలు శాసనసభ్యులు ప్రీతమ నేత మన రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ తిరునాళ్ళలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మన గౌరవ ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ఈ తిరునాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా హాజరయ్యి ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. 19వ తారీఖు సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో గరగనోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తిరిగి వచ్చి భక్తులందరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం.